రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. హాయ్ సార్, మనం చూస్తున్నాం కవిత గారిని అరెస్ట్ చేయడం, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, 10 రోజుల గ్యాప్లో ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు బెయిల్ కోసమనా మరి ఏంటో రీజన్ తెలియదు కానీ కవిత గారికి హై బీపీ అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. అది చాలామంది కేవలం హెల్త్ ఇష్యూస్ వల్ల బెయిల్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను కొన్ని నరేషన్స్ బయటకైతే వస్తున్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? నేను సోషల్ మీడియాలో చూసినవి మనం చెప్పాలి కదా, డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మనం దాని మీద ఒక అనలిటికల్గా చెప్పాలి, అనాలిసిస్ చేసుకుని. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ఇట్స్ ఎ బ్లాక్ డే అని కేసీఆర్ అన్నాడు ఈ మధ్యన. అవును, నాట్ కరెక్ట్ అని చెప్పేసి. అది జస్ట్ బికాజ్ ఈ చీఫ్ మినిస్టర్ కరెక్ట్ కాదు కానీ నిజంగా కేసు స్ట్రాంగ్ అయితే అరెస్ట్ చేసినా తప్పులేదు యాక్చువల్గాను అని జేడీ లక్ష్మీనారాయణ ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆయన చెప్పింది బికాజ్ ఆ ప్రీవియస్గా ఆయన పనిచేసాడు కాబట్టి. ఓకే, అలా మనం కొన్ని క్రోడీకరించాలి. యూ మస్ట్ కలెక్ట్ సంథింగ్స్. అండ్ ఈ కవితను చేసిన తర్వాత ఆవిడ చెప్పిన ఆధారాల ప్రకారంగా కూడా ఈయన అరెస్ట్ చేసామని చెప్పడానికి ఉంటుందని, మొత్తానికి అతను ఎలక్షన్లో లేకుండా చేస్తే వీళ్ళకి ఢిల్లీ క్లియర్ అవుతుందని చెప్పేసి బీజేపీ వాళ్ళ యొక్క ఎత్తుగడది. అవును, మోడీ గారు అంటే ఇష్టం ఉన్నా కూడా ఇదేమో ఇంకా మనకి ఇప్పుడు కాపులకి పవన్ కళ్యాణ్ తప్ప ఇంక వేరే గతి ఎలా లేదో మనకి ఇండియన్స్కి బీజేపీ తప్ప వేరే గతి లేదు. మిగతా పార్టీలు కూడా మంచివి కాదు, ఓల్డ్ తుప్పు పట్టిపోయిన కాంగ్రెస్, మిగతా అన్ని పార్టీలు కలిసిన ఇండి కూటమి అనేది అన్నీ వేస్ట్ అయ్యి ఇంకా అన్నీ వర్కౌట్ అవ్వు, సంసారం సాగదు. అంచేత ఇప్పుడు మనకు వేరే గతి లేదు. వాళ్ళు చేస్తున్న వాటిలో 70% కరెక్టే అయినా కూడా బీజేపీ నిరంకుశత్వ పోకడలు కనిపిస్తాయి ఇప్పుడు. డెమోక్రసీకి అలవాటు పడిపోయాం కాబట్టి. భారతదేశం అతిపెద్ద దేశం, డెమోక్రాటిక్ కంట్రీ ఆఫ్టర్ యుఎస్ఏ కదా. అవును సార్. జియోగ్రఫికల్గా యుఎస్ఏ కంటే పెద్దది కాదు కానీ జనాభా ప్రకారంగా యుఎస్ కంటే 7 రెట్లు పెద్దది. అది 7 రెట్లు చిన్నది, జనాభా తక్కువ, బట్ స్ట్రాంగ్ డెమోక్రాటిక్ పార్టీ అది. ఓకే, సో మనది థిక్లీ పాపులేటెడ్ దేశం అనమాట. సో ఇటువంటి చోట నిరంకుశత్వ పోకట్లు కనిపించిన వెంటనే ప్రశ్నించడానికి చాలామంది ఉంటారు, నెటిజన్స్ కానీ సిటిజన్స్ కానీ. ఓకే, ఉంటారు కదా. మరి అలా అలవాటు పడిపోయింది. కానీ బీజేపీ తప్ప మనకు వేరే గతి లేదు. ఓకే, అట్లీస్ట్ సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తారు, చాలా వాటికి పెద్ద పెద్ద పీట వేస్తారు, లైక్ సిఏఏ. ఎక్కడో ఒకటి ఎవరో ఒకటి కంట్రోల్ చేయాలి. కాకపోతే కంట్రోల్ చేసేది పవర్ వాళ్ళ చేతిలోకి తీసుకొచ్చే ప్రాసెస్లో కొన్ని చోట్ల అవలంబించే పద్ధతుల మటుకు నిరంకుశత్వంగా ఉన్నాయి. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల ఎవరికి వాళ్ళని నిర్వీర్యం చేసినట్లు లెక్క అక్కడ. అవును, ఆమ్ ఆద్మీ పార్టీని. ఓకే, చేసిన తర్వాత అన్నా హజారే దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్. అక్కడ ట్రైన్ అప్ అయ్యి ఆయన యొక్క ఆశయాల్ని నాన్ కరప్టివ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలనే ఉద్దేశంతో అక్కడ తయారై పైకి వచ్చిన ఒక సామాన్యుడు ఆయన. కేజ్రీవాల్ మీద అసలు బ్లాక్ స్పాట్ ఉండదు, కానీ ఏదో విధంగా అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి వెతికి పోతుందో ఈ లెక్క దొరికేది. ఈ లెక్కర్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరు? వీళ్ళందరినీ కలిపి అప్రూవర్లుగా మారిపోయిన అందరూ కూడా కవితకి అగెనిస్ట్గా చెప్పారు, ఆవిడే కారణమని. సో మరి తీసుకుంది ఎవరు? 100 కోట్లే. నేను ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ వెతుక్కొని మరి ఎవరు చెప్పానో, మీకు చెప్పానో ఎవరు చెప్పానో, 100 కోట్లు కాదు, వెనకాల వేలు కోట్లు ఉంటాయి దీని వెనకాల. 100 కోట్లు అనేది ఆవిడ ఇచ్చింది, అది ఒకటి కనిపిస్తుంది మనకి. ఏదో ఒక ఆధారం కావాలి కేసీఆర్ ఫ్యామిలీని చేతిలో పెట్టుకోవడానికి, కేజ్రీవాల్ని చేతిలో పెట్టుకోవడానికి. బీజేపీ ఎప్పుడు కూడా సూత్రం ఏంటంటే విభజించి పాలించే ఒకటిని వాళ్ళ ఎక్కడో ఒకటి వాళ్ళని పట్టుకుని సమయం కరెక్ట్ టైంలో వదిలి అరెస్ట్ చేయటం. ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అని వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే చాలా బిజినెస్ పీపుల్ పలానా పార్టీకి వాళ్ళు ఫండ్ ఇవ్వచ్చు బ్యాంక్ ద్వారా. ఓకే, అది అందరికీ వచ్చినాయి. ఈలోగా సుప్రీంకోర్టులో ఎవరో పిటిషన్ వేయటం వల్ల ఏమైనా వచ్చింది అన్ని బయట పెట్టమని వస్తే వీళ్ళు తప్పిపోయిపోయారు. ఎవరు? ఎస్బీఐ వాళ్ళు, స్టేట్ బ్యాంక్. అయినా కూడా పెట్టారు 2-3 రోజులు లేట్లో, అన్నీ వచ్చినాయి బయటికి. ఓకే, ఈ పార్టీకి ఎంత, తృణమూల్ కాంగ్రెస్కి ఎంత, బీజేపీకి ఎంత, వైఎస్ఆర్సీపీకి ఎంత, అలాగని వస్తాయన్నమాట. కాంగ్రెస్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఏదో విధంగా కాంగ్రెస్ని దెబ్బకొట్టడం కోసం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉన్న ఆ పార్టీ అకౌంట్స్ని ఇప్పుడు ఫ్రీజ్ చేశారు. వాళ్ళని ఖర్చు పెట్టుకోకుండా, ముందుకు వెళ్లకుండా, వెనక్కి వెళ్లకుండా
చేయడం కోసం. నిజంగా డబ్బులే ఖర్చు పెట్టాలంటే వాళ్ళకే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకే బోళ్ళంతో ఇటలీలో ఆ డబ్బు తీరేళ్ళు. సోనియా గాంధీ డబ్బులు తీయదు, ఇక్కడ నుంచి టన్స్ డబ్బులు వెళ్ళిపోయినాయి అక్కడికి, అవి తీయరు. ఇప్పుడు రైట్ఫుల్గానే అకౌంటెడ్ అమౌంట్ ఖర్చు పెట్టాలని వచ్చింది. అందుకనే ఎలక్టోరల్ బాండ్స్ ఫామ్లో పట్టుకొచ్చారు ఒక ప్రొసీజర్ని ఫర్ పార్టీస్ టు స్పెండ్ మనీ ఫర్ ద ఎలక్షన్స్. ఓకే, వాళ్ళు అక్కడ బ్లాక్ చేశారు. సమయస్ఫూర్తిగా ఎక్కడెక్కడ ఎవరిని వాడుకోవాలా వాడుకునే పార్టీ బీజేపీ. నేను మొట్టమొదటి చెప్పాను, నాకు వ్యక్తిగతంగా మోడీ గారు అంటే ఇష్టమే, అమిత్ షా అంటే కూడా ఎందుకు ఇష్టం అంటే కనీసం వాళ్ళు సంథింగ్ దే ఆర్ డూయింగ్. ఓకే, దేశానికి ఉపయోగపడేటట్టు అంతర్జాతీయంగా ఈరోజు మోడీ గారే మా యొక్క సమస్యను తీర్చాలనే లెవెల్కి వెళ్ళిపోయారు. ఎవరు రష్యన్ ప్రెసిడెంట్, యుక్రెయిన్ జెలెన్స్కీ ఆల్సో మీరు వచ్చే తీర్చాలి అనే లెవెల్కి వెళ్ళేటువంటి ప్రైమ్ మినిస్టర్ని మనం వదులుకోకూడదు. కానీ వాళ్ళు ఇక్కడ డొమెస్టిక్ ఫ్రంట్లో భారతదేశంలో వాళ్ళు గెలిచి మళ్ళీ సీట్లు 400 350 సీట్లు రావాలంటే వాళ్ళు అవలంబించేవి ప్రొసీజర్లో కొంచెం నిరంకుశత్వంగానే ఉంటాయి. ఇండియన్ ఈజ్ డర్టీ పొలిటికల్ సినారియో. ఈ డర్టీ పీపుల్కి డర్టీగానే ఉండాలి, అర్థమైందా? ఇక్కడ చాలా సోఫిస్టికేట్గా గాంధీ గారి లాగా ఆ టైపులో ఉంటే జరగదు. అంచేది వీళ్ళు వెళ్ళేదే కరెక్ట్. వాళ్ళు నోరు పూస్తారు అక్కడ. ఢిల్లీలో వచ్చి వాళ్ళకి గెలవట్లేదు ఎప్పటి నుంచో. ఓకే, అంచేది అక్కడ ఏదో విధంగా బాగా వేయాలనుకుంటే అన్నా ఆజాద్ దగ్గర నుంచి వచ్చిన ఒక న్యాయబద్ధంగా వచ్చిన ఒక ఇంటెలిజెంట్ యంగ్ ఫెలో కేజ్రీవాల్, అతన్ని కూడా ఇబ్బందిలో పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టగల కారణం మన ఆంధ్రాలో వాళ్ళు రకరకాల రాష్ట్రాల్లో ఉన్న లిక్కర్ బిజినెస్లో అందరూ ఉంటారు. ఓకే, లిక్కర్ బిజినెస్ లేని వాళ్ళు ఎవరు లేడు. డబ్బులు ఉంటే నీ దగ్గర లిక్కర్లు పెడితే సిండికేట్లు చేరమంటారు. అది ఒక స్త్రీగా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ అమ్మాయి ఎంత దురాశ అంటే ఆ అమ్మాయికి ఆ బీడ్స్లో ఒక షాప్కి వెళ్ళిపోయి నెక్లెస్ చేసుకొచ్చేసిన డబ్బులు ఇవ్వకుండా. సో ఆ అమ్మాయికి తలుచుకుంటేనే సిగ్గు మీ ఈ స్టేట్కి, తెలంగాణకి. ఓకే, నేను ఒకే దాంట్లో ఎందుకు చెప్పేస్తానంటే ఆవిడ దొరికిపోయింది. పైగా ఆవిడ ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఎక్కడో అతను డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఇంకోటి ఏదో రకరకాలు చూపిస్తారు. నువ్వు ఒకవేళ చీఫ్ మినిస్టర్ మీద ఏం చేస్తావంటే నేను లిక్కర్ ఫ్రీ చేస్తాను, అంటే లిక్కర్ లేకుండా చేస్తాను, అబాలిష్ చేస్తాను అంది. సిగ్గులేదే నువ్వు ఆ మాటని నువ్వే అసలు ఆడదానిగానే దొరికిపోవడం తప్పు, అందులో లిక్కర్ బిజినెస్లో దొరికిపోవడం అనేది పరమ నీచాతి నికృష్టమైన క్యారెక్టర్ కింద లెక్క. ఓకే, ఇట్స్ అ డీమీనింగ్ ఇన్ ఇండియన్ ఉమెన్. సిగ్గులేదా లిక్కర్ బిజినెస్ నీకు? డబ్బులు వస్తే ఏం బిజినెస్ చేస్తావా? దట్ ఈస్ వాట్ ఈ రోజున కేసీఆర్కి ఏం మాట మాట్లాడాలి, ఒక మాట మాట్లాడలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడాడు, ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఈ కూతురు వల్ల అయింది. అలాగా వాళ్ళు 100 కోట్లు ఇస్తున్నారు, ఎలక్షన్కి ఉపయోగపడతాయి కదా అని ఏమైనా ఉంటాడు. యాక్చువల్ కరప్షన్ కాదు అతను. కేజ్రీవాల్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ కరప్టెడ్. ఓకే, మనీష్ సిసోడియా ఆల్సో వెరీ పవర్ఫుల్ ఫెలో. అతను 300 రోజులకు పైగా అతను పెట్టారంటే వీళ్ళ యొక్క స్ట్రాటజీ. కానీ మనకు వేరే గతి లేదు. ఇంకా మనకు కావాల్సింది బీజేపీయే. ఇక్కడ పడిపోయి కుంటి పడిపోయిన కాంగ్రెస్ కాదు ఇంకా కదా. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా అనేది చాలా బ్యాడ్ పరిస్థితుల్లో ఉంది యాక్చువల్గా. ఇప్పుడు కేజ్రీవాల్ని పెట్టారు బికాజ్ ఆఫ్ ఆ అమ్మాయి. కానీ అప్రూవల్గా మారిన అందరూ కూడా ఆ అమ్మాయే తప్ప ఆ అమ్మాయి మోటివేట్ చేసింది. సీఎం కూతురు కాబట్టి ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు అప్రూవల్గా మారిపోయి వాళ్ళందరూ కూడా అమ్మాయి వల్ల చేసామంటున్నారు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా అమ్మాయిని ఈడీ ఆఫీస్ని తీసుకెళ్తున్నప్పుడు తనకు సణుగుడు అంటారు కదా, సణుకుంటూ అందరికి మీడియాలో వస్తుందని చెప్పేసి ఇదంతా పొలిటికల్ గేమ్, ఇది ఫ్యాబ్రికేట్ చేసిన కేసు అంటుంది. సిగ్గులేదట్టి ఫ్యాబ్రికేట్ కేసు ఏంటి? ఫ్యాబ్రికేటెడ్ తయారు చేయబడిన కేసు అట. నువ్వు తప్పు చేసో దొరికిపోయావు అని అందరూ చెప్తున్నారు. నువ్వు ఒకదాని ఫ్యాబ్రికేట్ చేసావని అంటాం. ఈలోగా సోషల్ మీడియాలోనూ హరీష్ రావుకి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి వార్నింగ్ ఇచ్చినట్టు, నేను కానీ నోరిపోయినట్టు మీరందరూ ఒకలోకి వస్తారని, ఇవన్నీ మన వాళ్ళు పెట్టినాయి యాక్చువల్గాను.